హాయ్ గైస్, నమస్తే అందరికి. వెల్కమ్ టు ఫిట్నెస్ ముచ్చట్లు. దిస్ ఇస్ సాయి కిరణ్ రెడ్డి. ఫ్యాట్ లాస్ అంటే వర్కౌట్, న్యూట్రిషన్ ఒకటే కాదు. మన ఫ్యాట్ లాస్ ప్రాపర్ గా అవుతుందా లేదా అని తెలియాలంటే మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. మనకి యూట్యూబ్ లో ఫ్యాట్ లాస్ గురించి చాలా వీడియోస్ ఉన్నాయి, కానీ అవి ప్రాపర్ ఫార్మాట్ లో లేవు. లైక్ ఒక వీడియో ఒక ఛానల్లో బాగుంటది, ఇంకొక వీడియో ఇంకొక ఛానల్లో ఉంటది. మీరు డిఫరెంట్ వీడియోస్ డిఫరెంట్ ఛానల్స్ లో ఉంటాయి. మీరు అన్ని కొలాబరేట్ చేసి దాన్ని మీ మీద అప్లై చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో నేను కూడా అలాగే చాలా ఇబ్బంది పడ్డాను. సో అందుకే ఒక ప్రాపర్ ఫ్యాట్ లాస్ సిరీస్, ఇందులో అరౌండ్ ఒక 10 to 15 ఎపిసోడ్స్ వస్తాయి. నేను ఫస్ట్ వీడియో స్టార్ట్ చేస్తున్నా. సో ఫ్యాట్ లాస్ గురించి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏమేం చేయాలి, ఎలా చేయాలి, ఏం వర్కౌట్స్ చేయాలి, న్యూట్రిషన్ ఎలా ఉండబోతుంది, సో ఏమేం స్టెప్స్ ఫాలో అవ్వాలి అన్నది మనం ఈ ఫ్యాట్ లాస్ సిరీస్ లో విల్ హ్యావ్ సో మెనీ ఎపిసోడ్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ లో మనం ఒక్కొక్క టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. మీరు ఈ సిరీస్ లో ఉన్న అన్ని ఎపిసోడ్స్ చూసారంటే సో మీకు ఫ్యాట్ లాస్ మీద క్లారిటీ వస్తుంది. ఇక వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటంటే, మీరు మీ టైం కూడా వేరే వీడియోస్ చూడడంలో కూడా టైం వేస్ట్ చేయరు. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ మనం ఏమేం చేయాలో, సో మన ఫ్యాట్ లాస్ జర్నీలో ఫస్ట్ మేజర్ స్టెప్ వచ్చేసి టేకింగ్ ప్రోగ్రెసివ్ ఫోటోస్. సో మీరు తీసుకునే ప్రోగ్రెసివ్ ఫోటోస్ విజువల్ గా మీకు చాలా మోటివేషన్ ఇస్తాయి. సో మీరు ఎంత కష్టపడి వర్కౌట్ చేసినా, క్లీన్ డైట్ తిన్నా కూడా మీ బాడీలో మీకు చేంజెస్ తెలియాలంటే ప్రోగ్రెసివ్ ఫోటోస్ అన్నవి మస్ట్ అన్నమాట. సో మన ఫ్యాట్ లాస్ జర్నీలో మన ఫ్యాట్ లాస్ అవుతున్నామా, లేకపోతే మజిల్ లాస్ అవుతున్నామా, మజిల్ గెయిన్ అవుతున్నామా, ఇవన్నీ తెలియాలంటే కూడా మన ప్రోగ్రెసివ్ ఫోటోస్ అనేది చాలా హెల్ప్ అవుతాయి. సో మీరు వీక్ బై వీక్ ఈ ఫోటోస్ చూసుకున్నప్పుడు, మీ బాడీలో చేంజెస్ చూసినప్పుడు మీకు వన్ ఆఫ్ ద మోటివేషన్ లాగా అనిపిస్తుంది ఈ ప్రోగ్రెసివ్ ఫోటోస్. సో ఇప్పుడు మనం ఈ ఫోటోస్ ని ఎలా తీసుకోవాలో డిస్కస్ చేద్దాం. సో మనం ఈ ఫోటోస్ ని 2 వేస్ లో తీసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఈస్ ఫ్లెక్స్డ్ వే అంటే నేను ఇక్కడ మీకు ఫోటోస్ ఇస్తున్నా చూడండి. సో ఇది ఒకటి వచ్చేసి ఫ్రంట్, ఇది వచ్చేసి సైడ్, ఇది వచ్చేసి బ్యాక్. ఇవన్నీ ఫ్లెక్స్డ్ వేలో అన్నమాట. సో మనం డబుల్ బైసిప్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్లెక్స్ చేసి తీసుకుంటాం. సో ఇంకొకటి వచ్చేసి రిలాక్స్డ్ వేలో మనం ఎటువంటి ఫ్లెక్సింగ్ చేయం. ఇక్కడ చూడండి, నార్మల్ గా నిల్చొని లైక్ ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, లైక్ బ్యాక్ వ్యూ ఇలా ఉంటది అనమాట రిలాక్స్డ్ వేలో. సో మనం ఈ ప్రోగ్రెసివ్ ఫోటోస్ తీసుకున్నప్పుడు మనకి లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ మనం లైట్ కి వైట్ ఆపోజిట్ లో నిల్చొని మనం ఫోటోస్ తీసుకున్నామంటే, సో నెక్స్ట్ టైం మనం వీక్ బై వీక్ మన ప్రోగ్రెషన్ ని చూసుకున్నప్పుడు సో మన చేంజెస్ అన్నవి కొంచెం క్లియర్ గా తెలుస్తాయి అనమాట. ప్రాపర్ లైట్ లేనప్పుడు తీసుకుంటే, లైక్ మనం నెక్స్ట్ వీక్ బై వీక్ మనం ఫోటోస్ చూసుకునేటప్పుడు సో మనకి ఒకసారి కొంచెం క్లారిటీ అన్నది మిస్ అవుతుంది. సో అదే మనం ప్రాపర్ లైటింగ్ లో తీసుకుంటే మనకి ఫర్దర్ గా ప్రోగ్రెస్ చూసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్ని యాంగిల్స్ లో తీసుకోవాలి, ఏ యాంగిల్స్ లో తీసుకోవాలి. సో మనం వచ్చేసి ఇప్పుడు 3 యాంగిల్స్ లో తీసుకుంటాం. లైక్ ఫ్రంట్ యాంగిల్, ఇది సైడ్ యాంగిల్, బ్యాక్. సైడ్ వ్యూ తీసుకున్నప్పుడు బోత్ సైడ్స్ లైక్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 వ్యూస్ లో తీసుకోవాలి. సో అప్పుడే మనం ఏమన్నా మన బాడీలో లైక్ కొన్నిసార్లు ఏమవుతుందంటే రైట్ బైసిప్ కొంచెం సైజ్ ఎక్కువ ఉంటది, ఒక్కొక్కసారి లెఫ్ట్ బైసిప్ కొంచెం సైజ్ తక్కువ ఉంటది. ఇన్బ్యాలెన్స్ ఉన్నప్పుడు మనం బ్యాలెన్స్ చేయొచ్చు అనమాట. మనం ఇందాక డిస్కస్ చేసినట్టు మనం 2 వేస్ లో తీసుకోవచ్చు అనుకున్నాం కదా. లైక్ ఫ్లెక్స్ వే బెటరా, రిలాక్స్ వే బెటరా అంటే రెండు ఫైన్, కానీ మనం ప్రోగ్రెస్ ఫోటోస్ తీసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఒక వేకి స్టిక్ అవ్వాలి. లైక్ రిలాక్స్డ్ వే కైనా స్టిక్ అవ్వాలి, లేదా ఫ్లెక్స్ వే కైనా స్టిక్ అవ్వాలి. ఓకే, లేకపోతే 2 వేస్ లో తీసుకోవచ్చు. లైక్ నేనైతే ప్రాబబ్లీ లైక్ ఫ్లెక్స్ వే లో తీసుకుంటాను, ఎవ్రీ వీక్ రిలాక్స్డ్ వే లో కూడా తీసుకుంటా. కానీ ఒక వీక్ ఫ్లెక్స్ వే లో తీసుకొని ఇంకొక వీక్ రిలాక్స్ వే లో తీసుకుంటే మనకి డిఫరెన్షియేషన్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది అనమాట. అందుకే ఏదో ఒక దానికి స్టిక్ అవ్వండి. లైక్ ఇదర్ ఫ్లెక్స్డ్ వే గానీ రిలాక్స్డ్ వే గానీ 2 వేలో తీసుకోవచ్చు. లైక్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. కానీ మీరు తీసుకోవాలనుకుంటే లైక్ ఏదో ఒక వే సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, త్రూ అవుట్ ద ఫ్యాట్ లాస్ జర్నీ అదే వేని మీరు స్టిక్ అనే ఉండాలి దానికే. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రోగ్రెసివ్ ఫోటోస్ ఏ టైం లో తీసుకోవాలి. సో బెస్ట్ టైం టు టేక్ ప్రోగ్రెసివ్ ఫోటోస్ అంటే ఎర్లీ మార్నింగ్, ఎంప్టీ స్టమక్. ఓకే, ఎర్లీ మార్నింగ్ లేయంగానే మనం వాష్రూమ్ కి వెళ్ళొచ్చి లైక్ ఎవ్రీ వీక్ ఏదో ఒక డే పెట్టుకోవాలి. లైక్ మండే గానీ, సండే గానీ, సాటర్డే గానీ, వీకెండ్స్ లైక్ ఏదో ఒక డే పెట్టుకొని సో ఎవ్రీ వీక్ అదే డే లో మనం ఎర్లీ మార్నింగ్ వాష్రూమ్ కంప్లీట్ చేసి రాగానే మనం ఫోటోస్ తీసేసుకోవాలన్నమాట. సో ఎంప్టీ స్టమక్ ఎందుకంటే, సో మనం నైట్ గానీ ఈవినింగ్ గానీ ప్రోగ్రెసివ్ ఫోటోస్ తీసుకుంటే మనం ఆల్రెడీ 2 to 3 మీల్స్ తిని ఉంటాం. సో మనకి నెక్స్ట్ టైం డిఫరెన్షియేషన్ చేయడానికి గానీ కొంచెం కష్టం అవుతుంది మనకి. సో అందుకే ఎర్లీ మార్నింగ్ ప్రోగ్రెసివ్ ఫోటోస్ ఆర్ బెస్ట్ టు సీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వీక్ బై వీక్. ఓకే, సో మీకు ఈ ప్రోగ్రెసివ్ ఫోటోస్ లో వీక్ బై వీక్ పెద్ద చేంజెస్ ఉండకపోవచ్చు, కానీ మంత్ బై మంత్, ఇయర్ బై ఇయర్ లైక్ మీరు ఆ ప్రోగ్రెస్ ని చూసారంటే అసలు మన బాడీలో ఇంత పొటెన్షియల్ ఉందా, మన బాడీ ఇంతగా చేంజ్ అవుతుందా అని లిటరలీ మీరు షాక్ అవుతారు అనమాట. కావాలంటే ఒకసారి నా ఫోటోస్ ఇస్తారు చూడండి. నేను 2023 August 1st ఫ్యాట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయకముందు ఫోటో ఇది. లైక్ ఇప్పుడు రీసెంట్ గా 2025 మార్చ్ పిక్ ఇది. ఒకసారి చూడండి మీరు డిఫరెన్స్ ఎంత ఉంది అనేది. ఈ ప్రాసెస్ లో మీ పేషెన్స్ ని లూజ్ అవ్వకుండా వీక్ బై వీక్ మీరు ప్రోగ్రెసింగ్ ఫోటోస్ ని తీసుకొని లైక్ ప్రాపర్ వర్కౌట్ తో, ప్రాపర్ డైట్ తో మీరు ఏదైనా ఫాలో అయ్యారంటే లైక్ లిటరలీ పీపుల్ విల్ సీ లాట్ అండ్ లాట్ రిజల్ట్స్. ఓకే, సో మీరు ఈ ప్రోగ్రెసివ్ ఫోటోస్ ని కంపేర్ చేసేటప్పుడు వీక్ బై వీక్ మీరు మీ బెల్లీ ఫ్యాట్ ని అసలు చూడకండి. ఎందుకంటే బెల్లీ ఫ్యాట్ అనేది అన్నిటికంటే లాస్ట్ లో పోతుంది. మీరు ఆ బెల్లీ ఫ్యాట్ ని చూస్తా, నేను ఎంత వర్కౌట్ చేసినా, నేను ఎంత డైట్ చేసినా నాకు బెల్లీ ఫ్యాట్ పోవట్లేదు అని చెప్పేసి మీరు ఆ బెల్లీ ఫ్యాట్ మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటే సో మీరు తగ్గట్లేదన్న కాన్సెప్ట్ తో డైట్ చేయడం, వర్కౌట్ చేయడం
స్టాప్ చేసేస్తారు. సో మళ్ళీ కథ మొదటికి వస్తుంది. సో కావాలంటే నా ఫొటోస్ ఇక్కడ ఇస్తా చూడండి. సో నేను తీసుకున్న ప్రోగ్రెసివ్ ఫొటోస్ లో నాకు అసలు బెల్లీ ఫ్యాట్ తగ్గినట్టే కనిపించట్లేదు. లైక్ తగ్గుతుంటది కానీ కొంచెం 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 ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో బేసిక్ గా ఫ్యాట్ లాస్ అన్నది ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ మనకి హ్యాండ్స్ నుంచి, తర్వాత లైక్ ఆర్మ్స్ నుంచి, లైక్ మళ్ళీ నెక్, మళ్ళీ ఫేస్, మళ్ళీ లోయర్ లిమ్స్. సో అందుకే మనకి ఫ్యాట్ లాస్ లో పేషెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి నేను 6 months ఫొటోస్ ఇవినవి. సో ఇక్కడెక్కడ బెల్లీ నుంచి ఫ్యాట్ రిడ్యూస్ అయినట్టు కనిపించట్లేదు. అయింది కానీ జస్ట్ వెరీ మైన్యూట్. కానీ బాడీలో డిఫరెంట్ పార్ట్స్ నుంచి ఫ్యాట్ అయితే వెళ్తుంది. సో నేను ఆ రోజు ఫ్యాట్ తగ్గట్లేదు అని చెప్పేసి బెల్లీలో నుంచి నేను ఆ రోజు వదిలేసి ఉంటే ఈ రోజు నేను ఈ 30 kgs తగ్గేవాడిని కాదు. సో అందుకే ఫ్యాట్ లాస్ లో గానీ, బాడీ బిల్డింగ్ లో గానీ, లైక్ వీటన్నిటిలో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బీ పేషెన్స్, యూ విల్ సీ గుడ్ రిజల్ట్స్. ట్రస్ట్ ద ప్రాసెస్ ఫస్ట్. సో ఇంకొక విషయం ఏంటంటే మీరు ప్రోగ్రెసివ్ ఫోటోస్ తీసుకునేటప్పుడు బాక్సర్స్ గానీ షార్ట్స్ గానీ వేసుకుంటే సో మీరు అప్పర్ బాడీ లోయర్ బాడీ రెండు కనిపిస్తుంది. సో మనకు లోయర్ బాడీలో చేంజెస్ కూడా తెలుస్తాయి అనమాట. సో నేను కూడా ఫస్ట్ ఇనిషియల్ గా తెలియక ఓన్లీ అప్పర్ బాడీ ఫోటోస్ ఒకటే తీసుకున్నామని. సో స్లోగా నా లోయర్ బాడీలో చేంజెస్ చూసేసరికి నేను అప్పర్ బాడీ లోయర్ బాడీ కవర్ అయ్యేలా తీసుకోవడం స్టార్ట్ చేశా. సో మీరు కూడా మీ ఫ్యాట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసే ముందు ప్రోగ్రెసివ్ ఫోటోస్ ని ఖచ్చితంగా తీసుకోవడం స్టార్ట్ చేయండి. సో మీరు మీ బాడీలో చేంజెస్ చూసే కొద్దీ లైక్ మీరు నెక్స్ట్ మీ ఫోటో సెషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి మీరు లిటరలీ వెయిట్ చేస్తారు. ఇట్స్ ట్రూ. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ట్రాకింగ్ యువర్ మెజర్మెంట్స్ అండ్ ట్రైనింగ్. బేసిక్ గా ఫ్యాట్ లాస్ అనగానే లైక్ అందరూ వెయింగ్ స్కేల్ మీద నంబర్ రెడ్యూస్ అయితే చాలు అనుకుంటా ఉంటారు. లైక్ వెయింగ్ స్కేల్ మీద నంబర్స్ రెడ్యూస్ అవ్వడం ఒకటే ఇంపార్టెంట్ కాదు. సో మీరు వెయింగ్ స్కేల్ మీద ఒకటే డిపెండ్ అయ్యారంటే మీరు లైఫ్ లో ఫ్యాట్ లాస్ చేయలేరు. సో ఈ వెయిట్ లాస్ లో మీ బాడీ వెయిట్ తో పాటు ఇంకొక 2 థింగ్స్ ని ట్రాక్ చేయాలి. అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి మీ బాడీ మెజర్మెంట్, సెకండ్ థింగ్ మీ ట్రైనింగ్. సో మనం ప్రోగ్రెస్ చేస్తున్నామా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. సో నేను కూడా మీలాగే నా వర్కౌట్స్ ని అస్సలు ట్రాక్ చేసేవాడినే కాదు. సో రోజు జిమ్ కి వెళ్ళి అవే వెయిట్స్ కొట్టి అలాగే ఇంటికి వచ్చేవాడిని. సో నెక్స్ట్ వీక్ వెయిట్ ఇంక్రీజ్ చేద్దామన్నా కూడా లాస్ట్ వీక్ ఎంత వెయిట్ కొట్టానో కూడా తెలియదు, మర్చిపోయేవాడిని. నేను ఎప్పుడైతే వర్కౌట్ ని ట్రాక్ చేయడం స్టార్ట్ చేశానో సో నాకు చాలా మోటివేటెడ్ గా అనిపించేది. లైక్ ఎవ్రీ వీక్ రెప్పైనా ఎక్స్ట్రా కొట్టాలన్న మోటివేషన్ వచ్చేది అనమాట. సో ఈ వర్కౌట్ ట్రాకింగ్ వల్ల నా బాడీలో లైక్ పర్ఫార్మెన్స్ గానీ, స్ట్రెంత్ గానీ వీక్ బై వీక్, మంత్ బై మంత్, ఇయర్స్ బై ఇయర్స్ చాలా డెవలప్ అయింది. అసలు మజిల్ బిల్డింగ్ లో అయితే చాలా హెల్ప్ అవుతుంది వర్కౌట్ ని ట్రాక్ చేయడం. ఇప్పుడు ఈ వర్కౌట్స్ ని ఎలా ట్రాక్ చేయాలో చూద్దాం. సో బేసిక్ గా ఈ వర్కౌట్స్ ని 2 ways లో ట్రాక్ చేస్తున్నాను. మీకు పేషెన్స్ ఉంటే, మీకు లైక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సో మీరు ఒక గూగుల్ షీట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అంత లేదు, యూ పీపుల్ కాంట్ క్రియేట్ ద గూగుల్ షీట్స్ అంటే ఫిట్ నోట్స్ అని ఒక యాప్ ఉంటుంది. లైక్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ బోత్ ఆండ్రాయిడ్ అండ్ iOS. సో మీరు ఆ యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో అన్ని వర్కౌట్స్ ఉంటాయి. లైక్ చెస్ట్ కి ఏమేమి వర్కౌట్స్ ఉంటాయో, బ్యాక్ ఏమేమి వర్కౌట్స్ ఉంటాయో, లెగ్ కి ఏమేమి ఉంటాయో, సో మోస్ట్లీ అన్ని వర్కౌట్స్ ఉంటాయి. సో మీరు ఆ వర్కౌట్ ని ఎంటర్ చేసి మీరు ఎంత వెయిట్ కొట్టారు, ఈ వీక్ ఎన్ని రెప్స్ కొట్టారు అన్నది ఒక్కటే మీరు జస్ట్ ఎంటర్ చేసుకుంటే చాలు. ఒకవేళ మీకు అందులో మీరు చేసే వర్కౌట్ అందులో లేకపోతే మీరు వర్కౌట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో వర్కౌట్ ని మీరు యాడ్ చేసుకున్న తర్వాత అందులో లైక్ ఈ వీక్ ఎంత వెయిట్ కొట్టారు, నెక్స్ట్ ఎన్ని రెప్స్ కొట్టారు అన్నది మీరు యాడ్ చేసుకొని సేవ్ చేస్తే ఇట్ విల్ బి సేవ్డ్ అనమాట. నెక్స్ట్ వీక్ మీరు అది చూసుకొని సో ఈ రోజు 20 kgs తో 12 రెప్స్ వచ్చాయి, నెక్స్ట్ 22.2 తో స్టార్ట్ చేద్దాం అన్నది ప్రోగ్రెస్ చేసుకోవడానికి మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. యాప్ పేరు వచ్చేసి ఫిట్ నోట్స్. సో మీకు కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నా చూడండి ఇలా ఉంటది యాప్. లేదంటే మీకు మంచి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, మీరు గూగుల్ షీట్స్ లో మీరు ప్రోగ్రెస్ ని మీరు క్రియేట్ చేసుకోగలరంటే లైక్ మీకు ఒకసారి నేను ఎలా చేసుకున్నాను ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి ఇలా ఉంటది అనమాట నా షీట్. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇంక్లైన్ బెంచ్. సో ఇంక్లైన్ బెంచ్ నేను 3 sets పెట్టుకున్నా. సో నాకు వచ్చేసి ఫస్ట్ వీక్ లో లైక్ 22.5 kgs తో లైక్ ఈచ్ సైడ్ ఇటువైపు 22.5 అటువైపు 22.5 తో 12 రెప్స్ వచ్చాయి. సో మళ్ళీ 25 తో 12 రెప్స్ వచ్చాయి. సో నేను మళ్ళీ ఇంక్రీజ్ చేసా వెయిట్ 27 తో. నెక్స్ట్ వీక్ 22.5 ట్రై చేయలేదు ఇంకా. సో నెక్స్ట్ వీక్ వచ్చేసి 25 kgs తో స్టార్ట్ చేసా. నెక్స్ట్ 27.5, నెక్స్ట్ 30. సో అలా అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి చూడండి బ్యాక్ వర్కౌట్ అప్పుడు ఫస్ట్ వచ్చేసి డెడ్ లిఫ్ట్ లైక్ 150 kgs తో నాకు 2 రెప్స్ వచ్చాయి. మళ్ళీ 160 kgs తో 1 రెప్ వచ్చింది, 170 తో 1 రెప్ వచ్చింది. ఇలా సేమ్ నెక్స్ట్ వీక్ కూడా అంతే వచ్చింది అనమాట. సో మళ్ళీ ఒకసారి వెయిట్ డౌన్ చేసా. 130 kgs తో 8 రెప్స్ వచ్చాయి, 150 kgs తో 3 రెప్స్ వచ్చాయి, లైక్ 160 తో 2 రెప్స్ వచ్చాయి. సో ఇలా ఎవ్రీ వీక్ మీరు అలా వీక్ బై వీక్ మీరు వెయిట్ రెప్స్ ఖచ్చితంగా ట్రాక్ చేసుకుంటేనే మీకు యూస్ఫుల్ అవుతుంది అనమాట. మీరు ట్రాక్ చేసుకుంటేనే మీరు ప్రోగ్రెస్ చేయగలుగుతారు, లేకపోతే అవ్వదు. సో ఇలా మీరు మీ ప్రోగ్రెస్ ని నోట్ చేసుకోవచ్చు, ట్రాక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో జస్ట్ మనం కోర్స్ ని ఎలా ట్రాక్ చేయాలన్న విషయం మాత్రమే మాట్లాడుతున్నాం. సో ఈ వీడియోలో మనం ఏ మాత్రం ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అన్న టాపిక్ గురించి మాట్లాడట్లేదు. సో దానికి ఒక సపరేట్ వీడియోలో మాట్లాడాల్సి వస్తుంది. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అనేది ఇట్స్ లైక్ హ్యూజ్ టాపిక్ అనమాట. సో ఈ వీడియోలో జస్ట్ లైక్ మీరు వర్కౌట్స్ ని ఎలా ట్రాక్ చేయాలి అన్నది ఒక విషయమే వీఆర్ డిస్కసింగ్. సో మనం వర్కౌట్స్ ట్రాక్ చేయడానికి వీ హ్యావ్ 2 ways. ఒకటి గూగుల్ షీట్స్ కానీ లైక్ ఫిట్ నోట్స్ కానీ. సో ఏదో ఒకటి మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే దాన్ని ఖచ్చితంగా యూజ్ చేయండి. సో మీరు వీక్ బై వీక్ మీకు స్ట్రెంత్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ట్రాకింగ్ యువర్ బాడీ మెజర్మెంట్. సో మనం బాడీ మెజర్మెంట్స్ ని ఎలా ట్రాక్ చేసుకోవాలంటే లైక్ ఒక మెజరింగ్ టేప్ తీసుకోవాలి.
చేసుకోవాలి. లైక్ ఎలాంటిదంటే 1 minute. సో ఇలా ఉంటుంది అనమాట మెజరింగ్ టేప్. ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ స్టోర్ లో అవైలబుల్ ఉంటుంది. అరౌండ్ లైక్ 20 రూపీస్ 30 రూపీస్ ఉంటుంది. ఈ టేప్ తో మనం మన బాడీ మెజర్మెంట్స్ ని చూసుకోవాలి. మేజర్ పార్ట్ లైక్ చెస్ట్, బైసిప్, నెక్ గానీ, బెల్లీ, లైక్ హిప్, లైక్ థైస్, ఓకే, ఇవన్నీ బేసిక్ పార్ట్స్ అనమాట. సో మీరు ఇంకా ఇన్ డెప్త్ గా మీరు ట్రాక్ చేసుకోవాలంటే లైక్ ఫోరామ్ గానీ ట్రాక్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం కాఫ్ మజిల్ కూడా ట్రాక్ చేయొచ్చు. ఈ బాడీ మెజర్మెంట్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే లైక్ మీ వెయింగ్ స్కేల్ మీద నంబర్ రెడ్యూస్ అవ్వకపోయినా మీకు మెజరింగ్ టేప్ లో ఖచ్చితంగా లైక్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే లైక్ చిన్న చిన్న చేంజెస్ మీకు మనకు వెయింగ్ స్కేల్ లో కానీ కనిపించవు. లైక్ ప్రోగ్రెసివ్ ఫోటోస్ లో కానీ కొన్నిసార్లు కనిపించవు. సో అలాంటి మైన్యూట్ చేంజెస్ మనకి మెజరింగ్ టేప్ పెట్టి చూసినప్పుడు లైక్ అట్లీస్ట్ 1 inch చిన్న సెంటీమీటర్స్ చేంజెస్ అన్నా కూడా మనకి ప్రోగ్రెస్ అనమాట. సో మీరు ఈ చిన్న చేంజెస్ కూడా మిస్ అవ్వకూడదు అంటే మెజరింగ్ యువర్ బాడీ పార్ట్స్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇంకొక విషయం ఏంటంటే మీరు మీ బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు మీరు క్లాత్స్ తీసేసి తీసుకోవాలి. ఎందుకంటే మీరు క్లాత్స్ తో మెజర్మెంట్స్ తీసుకున్నారంటే లైక్ ఆ క్లాత్ మెజర్మెంట్ కూడా యాడ్ అవుతుంది అనమాట. సో మనకు అక్యురేట్ గా ఉండదు. సో వెన్ ఎవర్ వీక్లీ వన్స్ మీరు మెజర్మెంట్స్ తీసుకోవచ్చు. సో మీరు ఆ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు క్లాత్ తీసేసి సో మీరు బాడీ మీద తీసుకుంటే ట్రాక్ చేసుకోవడానికి అక్యురేట్ గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి బాడీ వెయిట్ ట్రాకింగ్. సో మీరు ప్రతిరోజు మీ వెయిట్ చూసుకుంటున్నారు కానీ మీరు ఆ వెయిట్ ని చూడంగానే మీకు ఒక తెలియని ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఎందుకంటే మనకి ఎప్పుడు చూసుకోవాలో ఎలా చూసుకోవాలో తెలియదు. వన్స్ అపాన్ ఎ టైం మనం కూడా అంతే. సో కరెక్ట్ వేలో నా బాడీ వెయిట్ ని ట్రాక్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేసినప్పటి నుంచి లిటరలీ ఐ గాట్ క్రేజీ రిజల్ట్. సో ఫస్ట్ మనం వెయిట్ ని ఎప్పుడు ట్రాక్ చేసుకోవాలో చూద్దాం. సో మనం మన బాడీ వెయిట్ ని ఎప్పుడు చూసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్, లైక్ ఎర్లీ మార్నింగ్ లేగానే వాష్రూమ్ కి వెళ్ళొచ్చిన వెంటనే చూసుకోవాలన్నమాట. సో దట్ ఈస్ ద బెస్ట్ టైం టు సీ అవర్ వెయిట్. సో ఇంకంతే, అప్పుడు ఒక్కటే చూడాలి. ఇంకా రోజులో ఇంకా మీరు ఎప్పుడు చూడకండి అసలు వెయిట్. లిటరలీ కొంతమంది ఎలా ఉంటారంటే జిమ్ లో నేను చాలా మందిని చూసిన, జిమ్ కి వస్తారు, ఫస్ట్ వెయింగ్ మిషన్ ఎక్కుతారు, మళ్ళీ ఒక 2-3 సెట్లు కొడతారు ఏదో ఒక వేరియేషన్, మళ్ళీ వెయింగ్ స్కేల్ ఎక్కుతారు. అదేందో నాకు అర్థం కాదు. కార్డియో చేస్తారు, కార్డియో ముందు ఒకసారి, కార్డియో తర్వాత ఒకసారి, మళ్ళీ అంతా అయిపోయినాక మళ్ళీ జిమ్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒకసారి. ఏం చేస్తున్నారా మీరు? లైక్ అలా గంటలో నిమిషాల్లో లైక్ వెయిట్ లైక్ డిఫరెన్షియేషన్స్ ఉండేలా అయితే లైక్ ఇంత ఫ్యాట్ లాస్ జర్నీలు ఎందుకు, ఇంత మసిల్ బిల్డింగ్ ఎందుకు, వై ఆల్ దీస్? కొంచెం ఆలోచించండి బ్రో. సో అందుకే ఇన్నిసార్లు మనం వెయిట్ చూసుకోవాల్సిన అవసరం లేదు, ఒకేసారి చూసుకోవాలి. అది కూడా రోజులో ఒక్కసారే, అది కూడా ఎర్లీ మార్నింగ్ లైక్ వాష్రూమ్ కి వెళ్ళొచ్చిన ఇమీడియట్లీ మనం ఒకసారి చూసుకోవాలి, అంతే. దట్ ఈస్ ఎనఫ్. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే లైక్ మీరు వెయిట్ చూసుకునేటప్పుడు లైక్ బాయ్స్ అయితే మినిమల్ క్లాస్ వేసుకోండి, లైక్ బాక్సర్ గానీ షార్ట్స్ గానీ, ఓకే. లైక్ వెన్ ఇట్ కమ్ టు ద గర్ల్స్ లెస్ వెయిట్ లెగిన్స్ ఉంటాయి, లైక్ స్పోర్ట్స్ వేర్స్ ఉంటాయి. సో ఇవైతే బెస్ట్ అనమాట. మనకు వెయిట్స్ అనేది చాలా అక్యురేట్ గా ఉంటాయి. పంజాబీ డ్రెస్సెస్ కానీ గర్ల్స్ లైక్ బాయ్స్ హుడీస్ కానీ లైక్ ఎక్కువ వెయిట్ ఉన్న వేసుకున్నారంటే లైక్ మనకు ఒక రోజు ఎక్కువ చూపిస్తుంది, ఒక రోజు తక్కువ చూపిస్తుంది. సో ఆ వెయిట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది అనమాట. సో అందుకే వేర్ మినిమల్ క్లాత్, యువర్ వెయిట్ విల్ బి అక్యురేట్ ఉంటుంది. సో మనకి ఎర్లీ మార్నింగ్ వెయిట్ చూసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ట్రూ బాడీ వెయిట్ వస్తుంది అనమాట. సో మనకి బాడీలో ఫుడ్ ఏమి ఉండదు, అట్ ద సేమ్ టైం వాటర్ రిటెన్షన్ కూడా ఉండదు అనమాట. మనకి లైక్ చాలా అక్యురేట్ వెయిట్ వస్తుంది ఎర్లీ మార్నింగ్ అయితే. సో ఇంకొక విషయం ఏంటంటే మీరు మీ బాడీ వెయిట్ ని ఎలా ట్రాక్ చేసుకోవాలో తెలుసు కానీ లైక్ ఎవ్రీడే ట్రాక్ చేసినప్పుడు మీరు దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, వీక్లీ యావరేజ్, ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్, ఓకే. ఇక్కడ కూడా మనకు ఒక 2 ways ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి లైక్ క్రియేటింగ్ గూగుల్ షీట్. నేను ప్రతి ఒక్క దానికి గూగుల్ షీట్స్ క్రియేట్ చేసుకున్నా. సో ఇట్ ఈస్ 1 way. ఇంకొక సెకండ్ వే వచ్చేసి లైక్ మీరు ఒక బుక్ లో ఎవ్రీడే వెయిట్ ని నోట్ చేసుకోండి. మండే ఎంత ఉంది, ట్యూస్డే, వెనస్డే. సో ఎవ్రీడే మీరు వెయిట్ ని నోట్ చేసుకొని సో వీకెండ్స్ లో లైక్ మండే నుంచి సండే వరకు సో మనకి వీక్లీ వెయిట్ ని మీరు ఎలా మాన్యువల్ గా క్యాలిక్యులేట్ చేయాలో చూపిస్తాం మీకు. లైక్ ఇక్కడ మనం గూగుల్లోకి వెళ్ళంగానే మనం ఫస్ట్ మీన్ క్యాలిక్యులేటర్ అని టైప్ చేయాలి. సో ఫస్ట్ ఇలా మీన్ క్యాలిక్యులేటర్ అని టైప్ చేసి ఇక్కడ ఫస్ట్ ఉంది కదా మీన్ మీడియన్ మోడ్ రేంజ్ క్యాలిక్యులేటర్ అని. సో ఇందులో ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మండే వెయిట్ వచ్చేసి 92.5, నెక్స్ట్ కామా ట్యూస్డే వెయిట్ వచ్చేసి 92.4, కామా నెక్స్ట్ 92.7, నెక్స్ట్ 92.5, నెక్స్ట్ 91.8, నెక్స్ట్ 91.6. సో ఇలా ఉంది అనుకుంటాం. లైక్ మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండేది కూడా ఎంటర్ చేద్దాం 91.9. సో ఇది మనకి 7 days వెయిట్. ఇక్కడ మనం జస్ట్ క్యాలిక్యులేటర్ మీద క్లిక్ చేస్తే చూడండి మనకి యావరేజ్ వచ్చేసి 92.2 వచ్చింది. సో ఇలా ఎవ్రీ వీక్ మనం మన మండే నుంచి సండే వరకు వెయిట్ ఎంటర్ చేయాలి. సో మన వీక్లీ యావరేజ్ ని కూడా క్యాలిక్యులేట్ చేసి మనం పక్కన రాసి పెట్టుకోవాలి. ఇది మాన్యువల్ మెథడ్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పా, ఇఫ్ యూ హ్యావ్ గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మీరు గూగుల్ షీట్స్ లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ దీనికి లైక్ ఏదో ఫార్ములా ఉంటది, నేను అప్పుడు ఏదో చూసి చేసుకున్నాను అనమాట. సో ఇది నా గూగుల్ షీట్ అనమాట. లైక్ ఇక్కడ చూడండి 5th August నుంచి నేను ట్రాక్ చేయడం స్టార్ట్ చేసిన. లైక్ ఇంతకు ముందు కూడా ట్రాక్ చేసిన, అది వేరే షీట్. సో ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి 5th August 82.3 ఉంది. సో మండే అది, ట్యూస్డే 81.2
81.9, వెనస్డే 81.4. సో ఇలా ఉంటది. సో ఇది ఎవ్రీడే వెయిట్. నాకు వీక్లీ యావరేజ్ చూడండి. సో మనకి ఈ వీక్లీ యావరేజ్ 81.4, మళ్ళీ 80.5, 80.5, 81.2, 80.7. సో ఇలా తగ్గుతా వచ్చింది. 81.4 నుంచి మనం ఎంతవరకు ట్రాక్ చేసాం ఇది షీట్ లో 72 వరకు, అంటే ఇంచుమించు 10 kgs. 81 నుంచి 72 వరకు, ఓకే, అరౌండ్ 72.5, 9 kgs ఇందులో ట్రాక్ చేశాను. ఓకే, సో వెయిట్ అన్నది మనకి డైలీ పెద్ద తేడా లేకపోయినా వీక్లీ అన్నది చాలా డిఫరెన్స్ ఉంటది. సో ఆ వీక్లీ యావరేజ్ మనకి రెడ్యూస్ అవ్వాలి మెయిన్ గా. సో మనకి డైలీ వెయిట్ మీద అంత డిపెండ్ అవ్వకండి. ఎందుకంటే లైక్ మీరు ఇక్కడ 82 ఉంది, మళ్ళీ మీకు నెక్స్ట్ 82 అని కనిపిస్తే లైక్ 83 అయిందంటే మీరు వరి అవ్వకూడదు. సో మనకి వీక్లీ యావరేజ్ ఇంపార్టెంట్. కొంతమంది ఏంటంటే లైక్ వెయిట్ ఇంక్రీజ్ అయిందని చెప్పేసి మనం ఎంత చేస్తున్న వర్కౌట్, ఎంత క్లీన్ డైట్ చేస్తున్నా కూడా మనకి వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది అనే కాన్సెప్ట్ లో వాళ్ళు వీక్లీ యావరేజ్ క్యాలిక్యులేట్ చేయరు. జస్ట్ డైలీ ఎప్పుడో ఒకసారి ఈ రోజు చూసుకుంటారు వెయిట్, మళ్ళీ ఎప్పుడో 10 రోజులకో 15 రోజులకో ఒకసారి చూసుకుంటారు. సో ఆ టైంలో కొంచెం వెయిట్ ఎక్కువగా అనిపించేసరికి లైక్ ప్రాపర్ డైట్ ఫాలో అవ్వరు, ప్రాపర్ వర్కౌట్ ఫాలో అవ్వరు, వర్కౌట్ ఆపేస్తారు, జిమ్ ఆపేస్తారు, లైక్ డైట్ చేయరు, అగైన్ డైలీ ఎట్ అవుట్ సైడ్, మళ్ళీ కదా మొదటికి వస్తుంది. పీపుల్ డోంట్ డూ దిస్ మిస్టేక్. సో వెయిట్ లాస్ లో నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, లైక్ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇవన్నీ మనం ఇందాక నుంచి ఫస్ట్ నుంచి డిస్కస్ చేసిన లైక్ ప్రోగ్రెసివ్ ఫోటోస్ కానీ, మీ బాడీ మెజర్మెంట్స్ కానీ, డైలీ వెయిట్ చూసుకోవడం, మీ వర్కౌట్ ని ట్రాక్ చేయడం, సో ఇవన్నీ మీరు ప్రాపర్ గా ట్రాక్ చేస్తేనే మీకు రిజల్ట్స్ అన్నవి కనిపిస్తాయి. సో రిజల్ట్స్ అన్నవి చాలా ఫాస్ట్ గా కూడా వస్తాయి. లైక్ ఫాస్ట్ ఇన్ ద సెన్స్ మీరు ఇవన్నీ ట్రాక్ చేయకుండా మాకు రిజల్ట్స్ రావాలి అంటే మీరు జీవితంలో అసలు ఫ్యాట్ లాస్ చేయలేరు. సో నెక్స్ట్ వచ్చేసి న్యూట్రిషన్ ట్రాకింగ్. న్యూట్రిషన్ ట్రాకింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ స్టెప్. కానీ మనం ఈ వీడియోలో లైక్ న్యూట్రిషన్ గురించి అంత డెప్త్ గా మాట్లాడట్లేదు మనం. సో న్యూట్రిషన్ ఎపిసోడ్ లో మనం క్లియర్ గా ఇన్ డీటెయిల్ గా మనం మాట్లాడదాం న్యూట్రిషన్ గురించి. కానీ మనం ఇక్కడ న్యూట్రిషన్ ఎలా ట్రాక్ చేయాలన్న దాని గురించి మాత్రమే మనం డిస్కస్ చేయబోతున్నాం ఇక్కడ. సో న్యూట్రిషన్ ఎలా ట్రాక్ చేయాలంటే, సో ఫస్ట్ మనం ఒక యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. లైక్ మై నెట్ డైరీ అనే యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇది iOS లో, ఆండ్రాయిడ్ లో రెండిట్లో అవైలబుల్ ఉంటుంది. అదే కాకుండా ఇది ఫ్రీ కూడా. ఓకే, అట్ ద సేమ్ టైం దీంట్లో మనకి బెనిఫిట్స్ ఏంటంటే లైక్ మనకి డైలీ తినే ఫుడ్స్ లైక్ ఆల్మోస్ట్ అన్ని ఫుడ్స్ ఇందులో అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ మీకు ఫుడ్ కానీ ఏదైనా రెసిపీ కానీ దీంట్లో లేకపోతే సో మీరు ఓన్ గా లైక్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పన్నీర్ ప్యాకెట్ తీసుకున్నా, హెడ్స్ అండ్ పన్నీర్ తీసుకున్నా. సో ఆ హెడ్స్ అండ్ పన్నీర్ కి వెనకాల లేబుల్ ఉంటుంది కదా. సో జస్ట్ మనం ఒక QR కోడ్ స్కాన్ చేసి లైక్ మనం యాడ్ ఫుడ్ కొట్టేసి మనకు పన్నీర్ ప్యాకెట్ వెనకాల ఉన్న న్యూట్రిషన్స్ అన్ని సో మనం ఒక్కొక్కటిగా లైక్ కార్బోహైడ్రేట్స్ ఎంత ఉన్నాయి, ప్రోటీన్ ఎంత ఉంది, ఫ్యాట్ ఎంత ఉంది, సో ఇంకా కాల్షియం ఎంత ఉంది, సో ఇవన్నీ మనం స్టెప్ బై స్టెప్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఒక్కసారి నువ్వు యాడ్ చేసి సేవ్ చేసుకున్నావు అంటే అది అలా ఉండిపోతుంది. సో మనం ఎప్పుడు పన్నీర్ మళ్ళీ కుక్ చేసుకున్నప్పుడు జస్ట్ మనం లైక్ మనం దానికి హెడ్స్ అండ్ పన్నీర్ అని ఇచ్చామంటే లైక్ మనం జస్ట్ హెడ్స్ అని కొట్టామంటే లైక్ మనకు వస్తుంది అనమాట. సో మనకి లేని ఫుడ్స్ ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మాక్సిమం అన్ని మోస్ట్ ఆఫ్ ద ఫుడ్స్ ఉంటాయి. సో ఇఫ్ మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు ప్రీమియం తీసుకోవచ్చు. కానీ నేను ఇప్పటి వరకు ఐ డోంట్ టేక్ ప్రీమియం మెంబర్షిప్, ఎందుకంటే నాకు ఫ్రీలోనే అన్ని ఉంటాయి అనమాట. సో మీరు కూడా లైక్ ప్రీమియం అన్నది లైట్, సో ఫ్రీ యాక్సెస్ లోనే విల్ గెట్ ఎవ్రీథింగ్. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఈ యాప్ ని ఎలా యూస్ చేసుకోవాలి, ఫుడ్ ని ఎలా యాడ్ చేయాలి అన్నది ఒక క్లియర్ ఎపిసోడ్ కూడా నేను ఖచ్చితంగా చేస్తాను. వీక్లీ 6 days జిమ్ కి వెళ్తేనే ఫ్యాట్ లాస్ అవుతుందా అంటే కాదు. సో మీరు వీక్లీ 3 days జిమ్ కి వెళ్ళినా తగ్గచ్చు, 4 days జిమ్ కి వెళ్ళినా తగ్గచ్చు, 5 days వెళ్ళినా తగ్గచ్చు, 6 days వెళ్ళినా కూడా తగ్గచ్చు. సో మీరు జిమ్ కి 3 days వెళ్తే మీకు ఒక వర్కౌట్ స్ప్లిట్ ఉంటుంది, 6 days వెళ్తే మీకు ఒక వర్కౌట్ స్ప్లిట్ ఉంటుంది. సో దాంతో పాటు మీ BMR అండ్ క్యాలరీస్ కూడా డిఫరెంట్ ఉంటాయి అనమాట. 3 days వర్కౌట్ చేసే వాళ్ళకి, 6 days వర్కౌట్ చేసే వాళ్ళకి, 5 days వర్కౌట్ చేసే వాళ్ళకి. సో బేస్డ్ ఆన్ దట్ మనం మన వర్కౌట్ ప్లాన్ ని ప్లాన్ చేసుకోవాలి. సో కొంతమంది లైక్ ఫ్యామిలీ, ట్రావెల్, లైక్ వర్క్, వీటన్నిటి మధ్య లైక్ వీక్లీ 6 days వర్కౌట్ చేయడం కుదరదు. కానీ లైక్ వీక్లీ 3 days కానీ 4 days 5 days వర్కౌట్ చేసి కూడా మీరు ప్రాపర్ ఫ్యాట్ లాస్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మీరు మంచి ఫిజిక్ కూడా బిల్డ్ చేయొచ్చు. సో మనం వర్కౌట్ ఎపిసోడ్ లో లైక్ వీక్లీ 3 days చేస్తే ఏం వర్కౌట్ చేయాలి, ఏం స్ప్లిట్ ఉంటుంది, సో 4 days చేస్తే స్ప్లిట్ ఎలా ఉంటుంది, 5 days చేస్తే ఎలా ఉంటుంది, 6 days చేస్తే ఏ స్ప్లిట్ ఉంటుంది అన్నది మనం లైక్ వర్కౌట్ ఎపిసోడ్ లో మనం క్లియర్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. సో అందుకే ఈ ఫ్యాట్ లాస్ సిరీస్ లో మీరు ఒక ఎపిసోడ్ కూడా మిస్ అయినా కూడా లైక్ యూ విల్ మిస్ లాట్. ఇవన్నీ మన స్టెప్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి టేకింగ్ ప్రోగ్రెసివ్ ఫోటోస్, సెకండ్ వచ్చేసి టేకింగ్ మెజర్మెంట్స్ అండ్ ట్రాకింగ్ అవర్ వర్కౌట్స్, థర్డ్ వన్ ట్రాకింగ్ అవర్ న్యూట్రిషన్, నెక్స్ట్ వర్కౌట్ గైడ్. సో ఈ స్టెప్స్ అన్ని మీరు పక్కాగా ఫాలో అవ్వండి, లిటరలీ యూ విల్ గెట్ బెటర్ రిజల్ట్స్. సో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో అన్ని క్లియర్ గా మాట్లాడుకుందాం. సో మీరు ఈ ఫ్యాట్ లాస్ సిరీస్ లో అన్ని ఎపిసోడ్స్ చూడండి, 3 months ఫాలో అవ్వండి. సో మీకు రిజల్ట్స్ రాకపోతే జస్ట్ అన్సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, సో మీకు 3 months లైక్ స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఫాలో అయ్యి లైక్ మీకు మీ ఫ్యాట్ లాస్ జర్నీలో లైక్ హెల్ప్ అయినా, మీరు మీ ఫ్యాట్ ని రెడ్యూస్ చేసుకున్నా, లైక్ మీరు ఎవరైతే లైక్ నెక్స్ట్ ఫ్యాట్ లాస్ చేయాలనుకుంటున్నారో, మీ ఫ్రెండ్ లైక్ ఓవర్ వెయిట్ ఉన్నారో, లైక్ వాళ్ళకి ఖచ్చితంగా మన ఛానల్ ని షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ స్టెప్స్ యూస్ చేసి మీరు 3 months చేసిన ట్రాన్స్ఫర్మేషన్ ని నాకు పర్సనల్ గా ఇన్స్టాగ్రామ్ లో DM చేయండి, ఖచ్చితంగా నేను స్టోరీలో మెన్షన్ చేస్తా. సో ఈ అన్ని స్టెప్స్ లో మీకేమన్నా డౌట్స్ ఉన్నా, ఎనీథింగ్ ఐ మిస్డ్ సంథింగ్, లైక్ మీరు కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా ఐ విల్ రిప్లై యూ. సో దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. లైక్ ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే లైక్ మన
కెమెరా ముందు మాట్లాడడం ఫస్ట్ టైం. సో లైట్, కెమెరా ఇవన్నీ ఫస్ట్ టైం అనమాట. సో కొంచెం ఏమన్నా వాయిస్ లో కానీ లైక్ ఎడిటింగ్ లో కానీ సమ్ మిస్టేక్స్ ఉంటే జస్ట్ ప్లీజ్ ఎక్స్క్యూజ్. లైక్ ఫర్దర్ గా లైక్ 5-6 వీడియోస్ చేసిన తర్వాత లైక్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. నాకు కూడా కొంచెం ఆ ఫియర్ అన్నది పోతుంది. సో వి విల్ రాక్ ఫర్దర్. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ రోజుకి ఇంతే ముచ్చట. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.